హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అనమాట. మనం వంటగదిని ఎంత నీట్గా ఎంత క్లీన్గా మనం సర్దుకొచ్చి చూపించబోతున్నాను. నేనైతే ఈ 1 వీక్ నుంచి అసలు దీన్ని పట్టించుకోలేదు అనమాట వంటగదిని. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ రోజు అంతా కూడా నీట్గా సర్దేసేసుకుంటే రెగ్యులర్గా మళ్ళీ సర్దాల్సిన అవసరం ఉండదు కదా. అందుకోసం అని చెప్పేసి సర్దేద్దామంటే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను ఒక 15 days బ్యాక్ నేను పేపర్స్ అన్నీ మార్చాను అనమాట. సెల్ఫ్లోవి పాత పేపర్స్ తీసేసి కొత్త పేపర్స్ వేసాను. అందుకోసం అని చెప్పేసి పేపర్స్ ఏం మార్చకుండా జస్ట్ క్లీన్ చేసేసి మళ్ళీ అవన్నీ కూడా నీట్గా ఉన్న డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా, గిన్నెలు అవన్నీ కూడా అవన్నీ నీట్గా పెడదామని చేసినాను అనమాట. సో అందుకని ఈరోజు ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి, మనం కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే కొన్ని దగ్గరలో ఏంటంటే మనకి ఎక్కువ సెల్ఫ్స్ ఉండవు, కొన్ని సెల్ఫ్స్ ఉంటాయి అనమాట కిచెన్స్లో. అలాంటప్పుడు మనకి ఒకవేళ ఎక్కువ లగేజ్ ఉంది, సామాన్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అన్నీ కూడా సెల్ఫ్స్లో నిండా పెట్టేసుకొని సర్దుకోవడానికి ఇరుకిరికి అవుతాయి కదా, చూడడానికి కూడా అంత బాగుందన్నమాట. అలా కాకుండా ఏంటంటే మనకి ఎన్ని అయితే అవసరం అవుతాయో అన్ని సామాన్లు మాత్రమే బయట పెట్టేసుకొని ఇలా మనకి ఎక్కువ మెయిన్గా అవసరం లేని ఉంటాయి కదా, వాటిని అతని మీద పెట్టేసేసుకుంటే ఉన్న సెల్ఫ్లోనే నీట్గా కనిపిస్తాయి అనమాట. మరి ఎక్కువ లగేజ్ పెట్టేసుకొని అన్ని ఇరికించి అందులో పెట్టుకోవాలంటే ఎవ్రీ టైం సర్దుకోవాలి. ఇంకా మెయిన్గా ఏంటంటే పిల్లలు ఉన్న దగ్గర మనం ఎన్ని పెట్టినా కూడా సెల్ఫ్లో ఉన్న అన్నీ కూడా తీస్తారు, అన్నీ పడేస్తూనే ఉంటారు. మళ్ళీ తోముకోవడం మళ్ళీ సర్దుకోవడం ఇదే అవుతుంది అనమాట. అలా కాకుండా ఏంటంటే మనకి ఎన్ని కావాలి ఏంటి దానికి ఒక 2-3 ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఉన్న సామాన్లన్నీ ఇందులో కుక్ చేసామనుకోండి, మనకి పని ఎక్కువ అవుతుంది, చూడడానికి కూడా అంత నీట్గా అనిపించదు అనమాట. అన్ని చూస్తాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క సెల్ఫ్ వచ్చేసి ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం కదా, ఈ సెల్ఫ్ కింద ఉంది కాబట్టి ఎక్కువ పాడేదైతే ఇది ఒక్క సెల్ఫ్ అనమాట. అందుకోసమని దీని పేపర్ ఖరాబ్ అయిపోయిందని మార్దామని ఇది పేపర్ అయితే తీసేసాను నేను ఫస్టే. ముందు పైనుంచి సర్దుకుంటే ఏంటంటే కింద ఉన్న సెల్ఫ్స్ మీద డస్ట్ పడుతుంది కదా, మళ్ళీ పైన ఫస్ట్ కిందే సర్దేసి మళ్ళీ పైన సర్దుకుంటే ఆ డస్ట్ అంతా కూడా కింద సెల్ఫ్లో పడుతుంది. అలా కాకుండా ఫస్ట్ మనం పై సెల్ఫ్లో సర్దేద్దాము. పేపరు మొన్న రీసెంట్గా మార్చాను అనమాట, అందుకని మళ్ళీ అయితే మారట్లేదు. జస్ట్ సెల్ఫ్ ఒకటి మనం ఒకసారి ఊడ్ చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ అందులో ఒక 10 days అలా ఊరికి వెళ్ళామన్నమాట. ఆ 10 daysలో డస్ట్ అవి కలిపేస్తాయి కదా, మనం వాడకుండా అలా ఉంచేస్తే అందుకని చెప్పేసి ఒకసారి సర్దిస్తున్నామని చెప్పేసి సర్దుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఇల్లు సర్దేటప్పుడు కానీ ఏదైనా నీట్గా సర్దుకునేటప్పుడు టైం అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా త్వరగా పని అవ్వాలి అని అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏం సర్దాలి అనుకుంటున్నామో డిసైడ్ అవ్వాలి. లేదని చెప్పేస్తే ఆ డిసైడ్ అవ్వడానికే చాలా టైం తీసుకుంటుంది, టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసమని అలా కాకుండా ఫస్ట్ మనం ఎక్కడ ఏం పెట్టుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యింది మనకి ఈజీగా సర్దడానికి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ట్రే ఉంది, కాకపోతే అది ఇంకా సర్దలేదు, అది అందుకని బ్యాగ్ వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్ ఆల్మోస్ట్ ఇవన్నీ ఖాళీ డబ్బాలు ఉన్నాయన్నమాట. ఖాళీ డబ్బా, ఇది కూడా ఖాళీ డబ్బా అనమాట. ఇది కూడా ఖాళీ డబ్బాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకో, సరుకులు వచ్చినప్పుడు అందులో ఖాళీ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఫిల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా స్పూన్స్ ఉన్నాయి కదా, ఖాళీ స్పూన్స్ ఉంటాయి కదా అవి అనమాట. ఇవన్నీ ఏదైనా బాక్స్లోకి కానీ గిన్నెలోకి వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా, ఎందుకు పడవనేసి పెట్టారు అనమాట. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాయి. తర్వాత వచ్చేసి ఇందులో అయితే ఇంకేం లేవు ప్రజెంట్ అయితే. ఒకసారి ఇది చేసుకొని మళ్ళీ ఏదైనా సరే మనం ఒకసారి సర్దుతుంటే మళ్ళీ సర్దినప్పుడైతే అది అక్కడైతే పెట్టను, నేనైతే అస్సలు పెట్టను అనమాట. ఎలా మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట, ఆ సెల్ఫ్లోకి ఈ సెల్ఫ్లోకి ఆ సెల్ఫ్లోకి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం సర్దినప్పుడు ఇక్కడికన్నా వేరే దగ్గరే బాగుంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని మారుస్తూ ఉంటాను కదా. ఇక్కడ వచ్చేసేసి మనకి ఈ ఎంటీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ ఎంటీవన్నీ ఎక్కడ పెడదాము, సరే ఏది పక్కన పెట్టేద్దాము కదండి. ఇంకా
అవ్వకండి. నీకు ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది. అలాగే షిఫ్ట్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. ఈ గిన్నెది చాలా రిస్క్ ఉందన్నమాట. దీని తర్వాత గురించి ఇలా పెట్టి సర్వ్ చేసేద్దాం దాన్ని. ఓకేనా, ఆ సెల్ఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ సెల్ఫ్ అయితే చాలా అంటే చాలా క్లీన్గానే ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసేది కారం కానీ ఉప్పు చక్కెర పొద్దున్న లేవగానే యూజ్ చేసేవైతే ఈ సెల్ఫే కాబట్టి ఆల్మోస్ట్ ఈ సెల్ఫ్లో ఏంటి ఇవి పప్పులు కానీ మినపగుండ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నీట్గానే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇది మంత్ ఎండ్ కదా, మంత్ ఎండ్ కాబట్టి కొన్ని సరుకులు ఉన్నాయి. సరే సర్దేసి పెట్టేసుకుంటే మనం సరుకులు తీసుకున్న వెంటనే ఇందులో ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది కదా ఈజీగా. ఏమైనా అయిపోయిన బాక్సెస్ కానీ కొంచెం ఉన్న బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని కవర్లో వేసేసుకొని ఆ బాక్స్ని కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేంటి నెక్స్ట్ టైం సరుకులు సర్దేటప్పుడు మళ్ళీ ఎక్కువ టైం తీసుకోకుండా షాప్ నుంచి తెచ్చిన వెంటనే మనం డైరెక్ట్గా బాక్సుల్లో వేసుకోవడానికి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ బాక్సులన్నీ కూడా సర్దేసి పెట్టేసుకోవాలి ఇలా నీట్గా. ఇంకొకటి ఏంటంటే బాక్సులు సర్దేటప్పుడు మనం హైట్ వైజ్ అంటే సీక్వెన్స్ వైజ్ పెట్టుకుంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్గా పెట్టేసుకుంటే చూడడానికైనా తీసుకునేటప్పుడైనా మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట, అన్నీ కలవకుండా. ఇలాగా అంటే ఇవి తక్కువగా యూజ్ చేస్తాయి అనమాట, ఎక్కువ తీయకుండా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము అనుకున్న ఐటమ్స్ మాత్రం వెనకాల పెట్టేస్తాం అనమాట. రెగ్యులర్గా పప్పులు ఉప్పులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ముందు పెట్టుకుంటే ఏంటి అని అంటే మనకి త్వరగా అందుతాయి. ఇంకొకటి ఇది వచ్చేసి ఏంటంటే చింతపండు అయిపోయింది, కవర్లో ఉంది. మళ్ళీ అది తీసినప్పుడు ఇందులో బాక్స్లో వేసేద్దాం. అప్పటి వరకు ఈ ప్లేస్ని చింతపండుకి ఇచ్చేద్దాము. అలాగే రెగ్యులర్ ఫస్ట్ కావాల్సింది ఏంటి మనకి డేలో, నేనైతే ఇలాగ పెట్టుకుంటాను. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే టీ పొడి, షుగర్, ఇవి రెండు కూడా ఫస్ట్ పెట్టేసుకుంటాను తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. తర్వాత పసుపు, మెయిన్గా ఫస్ట్ ఉప్పు వేస్తాం కదా, ఎక్కువగా ఉప్పు వాడుకుంటాం కాబట్టి చక్కెర పక్కన మాత్రం ఉప్పు పెట్టను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఉప్పు వేసేస్తాం. ఒకసారి ఉప్పు వేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అందుకని ఆ రెండు కొంచెం దూరం ఉండేటట్లు పెట్టుకుంటే మనకి తెలుస్తుంది ఏది ఎక్కడ ఉందని చెప్పేసి, అందుకోసమని నేను పెట్టట్లేదు. ఇది ఖాళీ బాక్స్, మనకి ఏముంది ఇందులో అయితే ఫస్ట్ అయితే ఫ్రైడ్ మసాలా పెట్టాను. కాకపోతే ఇది ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని దేంతోనైనా ఫిల్ చేసేయాలి. సరే ఏదైనా ఖాళీగా ఉంది, నేను ఫస్ట్ పెట్టేస్తుంటే ఎదురుగా ఉంది కదా, ఏదైనా తీసుకొచ్చుకున్నప్పుడు ఇందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్ అయితే వాడడం కన్నా ఎక్కువ కూడా సదరంగా అయిపోతుంది, కానీ ఇది వాడింది అయితే లేదు. సెల్ఫ్ని ఇలా ఉన్నాయన్నమాట. ఇది కూడా ఖాళీ, చూసారా ఖాళీ బాక్స్ ఏమి లేదు ఇందులో. ఖాళీ బాక్స్ అన్నీ కూడా మనం ఒక వైపు పెట్టుకుంటే మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఏదో ఒకటి ఆబ్వియస్గా ఎక్కువ తెచ్చుకుంటాం కదా, మనకి అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ సరుకులు తెచ్చుకుంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎంటీ బాక్సెస్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి, మనకు సరిపోవన్నమాట. అప్పుడు ఏంటి మనకి డబ్బాలు దొరకవు, ఎందులో వేయాలి అని చెప్పేసి అవన్నీ అలా కవర్లో పెట్టేస్తాం కదా. అలా కాకుండా ఎక్స్ట్రా బాక్సెస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే అక్కడ పెట్టేశాను ప్రజెంట్. తరువాత నేను ఏదో మిస్ చేసాను, చింతపండు. యాక్చువల్గా అయితే చింతపండు ఇది డబ్బా కాదు, ఈ డబ్బా. ఆలోచించి పెట్టాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ప్రతిసారి సర్దేటప్పుడు ఇదే కన్ఫ్యూజన్, ఏది ఎందులో పెట్టాలి అని చెప్పేసి
సరే ఈ బాక్స్ అయితే సరిద్దాము. ఇది ఖాళీ బాక్స్ అనమాట. ఇంకొకటి ఎందుకు ఖాళీ బాక్స్ అన్న ఒక దగ్గర పెడుతున్నానంటే అందులో సగం ఇందులో సగం కాకుండా ఒక దగ్గర ఉన్నట్లయితే యూజ్ అవుతాయి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ రో అయితే కంపల్సరీ మనం రెగ్యులర్గా వాడే రో కాబట్టి ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయని. యాక్చువల్లీ ఈ సెల్ఫ్లో ఉండేవి, ఈ సెల్ఫ్లో అన్నీ అడ్జస్ట్ అవ్వట్లేదు, నీట్గా కనిపించట్లేదని రెగ్యులర్గా వాడేవన్నీ ఈ సెల్ఫ్లో పెట్టేసుకున్నాను నేను తీసేసి. ఇదేంటంటే ఎప్పుడైనా ఫస్ట్ వాడే ఉంటాయి కదా అవి మనం ఎప్పుడైనా సెల్ఫ్ సర్జ్ ఏంటంటే పేపర్ కూడా తీసేసంటే ఒకవేళ మనం పేపర్ మార్చట్లేదు అనుకుంటే జస్ట్ క్లీనింగ్ పైన క్లీన్ చేస్తున్నాము, డీప్ క్లీనింగ్ కాదు అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ ఎడ్జెస్తో పాటు మనం పేపర్ ఏ పేపర్ అయితే ఉంటుందో ఆ పేపర్ని ఒకసారి నీట్గా వేసుకోండి. ఒకవేళ పేపర్ కొంచెం బ్లాక్గా అనిపిస్తే అప్పుడు పేపర్ ఇలా రివర్స్లో తిప్పేసుకోండి. కాకపోతే ఇది మొన్న రీసెంట్గా వేసాను కాబట్టి ఎక్కువగా ఖరాబ్ అవ్వదు. ఎక్కువ ఖరాబ్ అయ్యేదంటే ఇది ఒక్క సెల్ఫే, ఎందుకంటే ఇది రోజు వాడతాం కాబట్టి అటు ఇటు అవుతుంటాయి కదా, దానివల్ల ఎక్కువ ఖరాబ్ అవుతుంది అన్నమాట. అది ఇలా ఇందులో పేపర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఖాళీ బాక్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ ఇక్కడ పెట్టేద్దాము. ఎందుకు పెట్టేసుకుంటున్నాను ఇలా అంటే ఇప్పుడు మనం ఇల్లు సర్దేటప్పుడు ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్స్ మిగిలిన ఐటమ్స్ ఉంటాయి కదా కింద, అవి లేదంటే ఇంకా సరుకులు తీసుకునే కదా, సరుకులు తీసుకున్నప్పుడు వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది అనమాట. అప్పుడు వెతుక్కోవాల్సిన పని ఉండదు. యాక్చువల్గా అయితే ఖాళీ బాక్సెస్ అన్నీ ఆ రోడ్లో పెట్టేదాన్ని, కాకపోతే ఇప్పుడు మళ్ళీ సర్దేటప్పుడు ఏంటంటే ఇక్కడ తీసి పెడుతున్నాను. నాకు ఒకవేళ మంచిగా అనిపించకపోతే మళ్ళీ అవి తీసేసి దాని ప్లేస్ మళ్ళీ పైన షిఫ్ట్ చేయొచ్చు, అలా అనమాట. ఒక దగ్గర అయితే ఉంచాను, ఖచ్చితంగా మారుస్తూనే ఉంటాను యాస్టీస్గా. ఇవి లవంగాలు ఉన్నాయి కదా, అవి ఎక్కువగా యూజ్ చేయడం ఏంటంటే వెనకాల పెట్టేస్తుంటాను. కాకపోతే జీలకర్ర ఈ ఆవాలు మనకి అవసరం కాబట్టి ఎప్పుడైనా వీటిని అందుబాటులో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇంగువ కూడా వాడుతుంటాం కాబట్టి ముందే పెట్టేసుకుంటున్నాను దీన్ని. ఇవి రెండు కూడా వెనక్కి పంపించేసి మసాలాని ఎక్కువసారి అయితే వాడను, ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు మాత్రమే ఇది మసాలా వాడుతుంటాను. అందుకని చెప్పేసి దీన్ని కూడా వెనకాల పెట్టేసాను. ఇది కూడా ఖాళీ బాక్స్ అనమాట. ఈ ఖాళీ బాక్స్లన్నీ ఇక్కడ పెట్టుకుంటే అవన్నీ ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈజీగా తెలుస్తుంది. ఇవి లవంగాలు, ఆల్రెడీ లవంగాలు ఇంకో డబ్బాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఇందులో ఉన్నాయన్నమాట లవంగాలు. వీటిని తీసేసి నేను మళ్ళీ ఇందులో వేసేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెమే ఉన్నాయి కదా క్వాంటిటీ అనేవి, అంత పెద్ద గిన్నె అవసరం లేదనిపించింది బాక్స్. ఇందులో బుడ్డిగా ఉంది కదా, ఇందులో వేసేసుకుంటే వెనకాల పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఖాళీ అయిపోయింది అన్నమాట, ఇది పడిపోయింది. ఇలా ఇది బయట ఎక్కడైనా పెట్టాలి ముగ్గేయడానికి కుంకుమ. ఇది కూడా ఖాళీ బాక్స్ కదా, దీనికి పెట్టేద్దాము. తర్వాత ఇది మూత ఉంటుంది కదా, బాక్స్ విరిగిపోయింది అనమాట. కాకపోతే మూత దేనికైనా యూజ్ అవుతుంది, లేదంటే ఇలా రోల్ ఉంటుంది కదా, దీని మీద మనం ఇలా మూతలా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే డస్ట్ పడకుండా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి దీన్ని పడేయకుండా అలాగే ఉంచుకున్నాను. ఇది డాల్డా వాడేయాలన్నమాట, ఇక్కడ పెట్టేద్దాము. తర్వాత ఇవన్నీ అయిపోయాయి. చైను ఇదైతే ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకుందాము, తర్వాత దాన్ని తీద్దాము. ఇది కూడా ఖాళీ బాక్స్. ఇది వచ్చేసి వాటర్ క్యాన్ మూతలు మనకి యూజ్ అవుతుంటాయి కదా ఎప్పుడో ఒకసారి, అందుకోసం అని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఈ రెండు. ఇది డ్రై అల్లం పొట్టు ఉంటుంది కదా, అది ఎండబెట్టింది అనమాట. అల్లం టీ కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా అది వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ పెట్టాను. కాకపోతే ఇప్పటివరకు దాన్ని అయితే యూజ్ చేయలేదు, అలాగే పడేయాలి అంటే కూడా పడేయద్దు కాదు, అలాగే పడేసిన తర్వాత కావాలి అనిపిస్తుంది అని చెప్పేసి ప్రజెంట్ అయితే అలా పెట్టాను అనమాట. ఇది బాక్స్ తిరుగుతాం ఇది ఉంది కదా. నెక్స్ట్ ఈ సెల్ఫ్స్ అన్నీ తీసుకొని ఈ ఎంటీగా ఉన్న సెల్ఫ్స్ అన్నీ కూడా మళ్ళీ ఫిల్ అయిపోతూ ఉంటాయి ఏదో ఒక దాంతో.
అందుకని చెప్పేసి ఫాస్ట్గా అబౌట్ చేసుకోవాలి. ఎక్కువ అంటే గంటలు ఒక డే మొత్తం అలా వేస్ట్ చేసుకోకుండా మనం ఎంత త్వరగా వర్క్ అయిపోతుంటే మనకి అంత టైం అనేది ఉంటుంది అనమాట. లేదు అంటే ఆ డే అంతా కూడా ఏదో వర్క్ చేసిన ఫీలింగే ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ సర్దేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా టైం మిగులుతుంది, అలాగే టైం వేస్ట్ అవ్వదు అనమాట. ఫస్ట్ సర్దేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ ఎవ్రీ టైము ఏది ఎక్కడ ఉంది అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంట్లన్నీ కూడా ఒక దాంట్లో ఉన్నాయనుకోండి, ప్లేట్ దొరకదు, లేకపోతే ఏదైనా గిన్నె మీదకి మూత దొరకదు, అప్పుడు అన్ని చిందర వందరంగా అవుతాయి. అది వెతికేసరికి టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా సెల్ఫ్లో నీట్గా సర్ది పెట్టేసుకుంటే మనకి అవి కనిపిస్తాయి కదా, చూడగానే తీసేసి మనకి ఏదైతే కావాలో అది వాడుకుంటాము. అవసరం లేదు అలాగే సెల్ఫ్లోనే ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పేపర్ చెప్పాను కదా, ఈ పేపర్ అనేది చాలా అంటే చాలా పాడైపోయింది. ఇక్కడ జస్ట్ తాగిన టీ గ్లాసులు, వాటర్ గ్లాసులు అన్నీ తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట బాబు. అందుకని చెప్పేసి ఇది ఒకటి మారుద్దాము, నీట్గా లేదని చెప్పేసి పేపర్ అయితే తీసేసి అనేది జస్ట్ ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదా మన సెల్ఫ్కి, ఇలా అంటే మనకి ఎగ్జాక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. అటు ఇటు అవ్వకుండా వస్తుంది. అప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు, ఈజీగా అవుతుంది మనకి. ఇలా లేదంటే మట్ట పెట్టాలంటే టైం పడుతుంది కదా, అందుకోసమని నేనైతే ఎక్స్ట్రా ఉంచట్లేదు, సైడ్స్కి ఇలా ఉంచేసుకుంటాం అనమాట. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా అనుకుంటే మనకి గ్యాప్ వస్తుంది కదా, ఈ ఎడ్జ్కి ఇట్లా అనేసి ఇట్లా అనుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట పేపర్. అలాగే మళ్ళీ ఇలా కూడా అంటే బయటికి రాదు. ఇలా పేపర్ ఏంటంటే ఎడ్జెస్కి ఇలా అన్నప్పుడు అది ముందుకి జరగకుండా ఉంటుంది, చూడడానికి చాలా బాగా ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది నేను ఈ ప్లేస్ వచ్చేసి మిక్సీకి పెట్టుకున్నాను. యాక్చువల్గా మిక్సీ ఇందులో పెట్టేద్దామంటే ఇక్కడ ప్లేస్ అంతా బాగోదని చెప్పేసి ఆపేసాను. ఇది వాటర్ క్యాన్ ఒకటి ఇక్కడ అడ్డంగా ఉంది, హాల్లో పెట్టేద్దాము స్టూల్ మీద అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. కాకపోతే ఇది హాల్లో ఉంటే ఏంటంటే బాబు వెళ్ళేసి ఇది తిప్పడము, వాటర్ అన్ని కింద పోవడం అలా జరుగుతుంది. లేదు ఎందుకు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇది ఇక్కడ ఉన్నాయిలే, ఎలాగో పెద్దగానే ఉంది కదా ప్లేస్, ఇదంతా అయితే యూజ్ చేయం కదా, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇది ఇక్కడే ఉంచేసాము. సో ఇదైతే మిక్సీ రెగ్యులర్గా మిక్సీ పెట్టుకుంటాను ఆ ప్లేస్లో నేను. ఇది ఎలక్ట్రాల్ పౌడర్, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా ఇంట్లో ఉంటే బెటర్ అని తెచ్చేసి ఇలా పెట్టుకున్నాము. దీన్ని షిఫ్ట్ చేయాలి ఫ్రిడ్జ్లోకి. ఇంకోటి ఏంటంటే ఇది మిక్సీ చూసారు కదా ఎలా అయిందో, దీన్ని క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ప్లేస్ నీట్గా చేసుకున్నాక లాస్ట్ క్లీనింగ్ చేసేప్పుడు ఈ మిక్సీని క్లీన్ చేసుకుంటాను అనమాట, అందుకోసం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ట్రా పేపర్, దేనికైనా కావాలి సర్దేటప్పుడు అనుకుంటే యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి పక్కన పెట్టాను. మూటలు ఫస్ట్ అయితే ఈ సెల్ఫ్లన్నీ సర్దుకున్నాక పైన టాప్ ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా నేను చాలా అంటే ఈ ఏరియాలో ఇలా ఒక బాక్స్ పెట్టేసి గిన్నెలు స్పూన్స్ ఉంటాయి కదా, చెక్క స్పూన్స్ అలాగే పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మనకి బియ్యం కొలిచేది గమ్ము అదే కొలతది ఉంటుంది కదా అదనమాట. దీంట్లో ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్, మనకి స్టీల్ స్పూన్స్ చాక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెట్టుకుంటున్నాను. ఇందులోనేమో మామూలుగా మనం ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేయం కదా అలాంటివి, ప్లస్ ఈ చెక్కవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటే మనకి దేని సపరేట్గా ఉంటాయి కదా, మనకి కావాలి అన్నప్పుడు కూడా త్వరగా దొరుకుతాయి అనమాట, ఎక్కడెక్కడ ఉన్నాయి ఎత్తుక్కోకుండా. ఇవి అయితే ఇక్కడ పెట్టాను. యాక్చువల్లీ ఇవి గ్యాస్ దగ్గర ఉండేవి, కాకపోతే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయి, ఎందుకు అంత ప్లేస్ అని చెప్పేసి ఇవి తీసి ఎలాగో ఇక్కడ ఖాళీగా ఉంటుంది, ఎక్కువ యూజ్ చేయం కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నాను నేను ప్రజెంట్ అయితే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఎక్కువ ఇవి వీడియోస్ ఇది ఖాళీ డబ్బాలు ఉన్నాయి, ఎందులో దాంట్లో అయితే ఇది ఫిక్స్ చేసేస్తే బెటర్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే ఎందులో ఫిక్స్ చేయాలో అర్థం అవ్వట్లేదు, అదే చూస్తున్నా. చెక్ చేద్దాము. ఇది ఉంది కదా కొబ్బరి తురిమేది. ఇంకోటి ఏంటంటే ఈ పేపర్ కూడా పాడైపోయింది అనమాట, అంటే నీట్గా లేదు, ఖరాబ్ అయిపోయింది. ఇదేమో టీది ఉంటుంది కదా స్టాండ్, అది విరిగిపోయింది, ఇది సెట్ చేయించాలన్నమాట. అది టీది ఉంటే మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, పాడకుండా ఉంటుంది చేయి కూడా. అందుకనేసి పేపర్ ఏమో ఇలా మొత్తం
డస్ట్ డస్ట్ అయిపోయింది అనమాట మొత్తం కూడా. అంతే చెప్పేసి ఆ పేపర్ కూడా మార్చేద్దాము అని తీసేసాము. మనం గ్యాస్ బండ క్లీన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు అయితే చేయము, జస్ట్ గ్యాస్ టాప్ ఒకటి ఇదంతా క్లీన్ చేస్తాం. కానీ ఇది మధ్యలో అడ్డంగా ఉంది కదా, వాటర్ ఉన్నప్పుడు అయితే క్లీన్ చేయడం అయితే కుదరదు, జరపడం చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఎప్పుడో ఒకసారి అయితే ఇదంతా ఇక్కడ నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటాను. లేదు అని అంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి ఇది ఎక్కువ పట్టించుకోవట్లేదు. అందుకే దానివల్ల అది కూడా ఒక రీజన్ అని చెప్పి ఖరాబ్ అవ్వడానికి. సర్దుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్ది పేపర్ ఇదైతే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి త్వరగా పాడవదు. ఇది వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వేస్తున్నాను. ఇక్కడ వరకు కూడా అవసరం లేదు కాబట్టి మనకి ఎంత కావాలి అనుకుంటున్నామో అక్కడి వరకు ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ ఇక్కడ వరకు చాలు. అంతే, ఇవరకు సకాలంగా సరిపోయే వరకు మనకి ఎవరికి అయితే కావాలనుకుంటామో అక్కడి వరకు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇలా ఫిక్స్ అయ్యేలాగా మీలోకి. చూసారు కదా, ఇలా ఫిక్స్ అయ్యేలాగా పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా చిరాకుగా ఉండదు. ఇది మిక్సీ ఇలా పెట్టుకుంటే ఏంటంటే తీసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది, రావట్లేదు అనమాట తీయడానికి. త్వరగా చాలా టైం తీసుకుంటుంది లోపలికి తీసుకొని. ఇక్కడైతే మనం టిఫిన్స్ చేయడానికి, చట్నీస్ చేయడానికి ఊరికే మిక్సీ అయితే వాడుతూ ఉంటాం కదా, అలా లోపలికి ఉండేసరికి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట మిక్సీ గిన్నెని. ఈజీగా తీసేసుకోవచ్చు కదా మనకి ఏది అవసరమో అదే అని చెప్పేసి. మిక్సీ చాలా పట్టలేదు, గ్యాప్ తక్కువ వచ్చింది కదా, దానివల్ల పట్టలేదు. సరే ఇక్కడే పెట్టేసి చెప్పే కదా నేనైతే సర్దేటప్పుడు యాస్టిస్ అయితే అక్కడే ఉంచాను. ఫస్ట్ సారి సర్దింది ఒకసారి ఒక దగ్గర, తర్వాత మళ్ళీ సర్దినప్పుడు వేరే ప్లేస్ షిఫ్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ బాటిల్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను ఆ వీడియోలో. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట, హాట్ అండ్ కోల్డ్ వాటర్ ఒకటి. ఇది వచ్చి సోంపాపిడి డబ్బా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏదైనా బాక్స్లో పెట్టేసి పెడదాము. ఖాళీ బాక్స్ ఉంటాను. ఇలా మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు కావాలి అనుకున్నది తీసేసుకోవచ్చు, లేదు అంటే మనం పక్కన పెట్టేయచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఇది ఉంది కదా, దీంతో క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకు నీట్గా క్లీన్ అవుతుంది. డస్ట్ ఉన్నా కూడా ఎట్ ద సేమ్ టైం మనం అలాగే ఇది టైల్స్ ఉన్నాయి కదా, టైల్స్ని కూడా అప్పుడే ఒకసారి ఇలా క్లాత్తో, ఏదైనా క్లాత్తో కానీ తడి క్లాత్తో, అంటే మరి ఎక్కువ వాటర్ ఉండకుండా, వాటర్ కారేటట్లు కాకుండా ఏదైనా తడి క్లాత్తో తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది అనమాట క్లీన్ చేసుకున్నప్పుడు. కాకపోతే మొన్న సర్దేం కదా అనేసి నేనైతే మామూలుగా క్లాత్ పూడ్చుకుంటున్నాను. చెప్పేసి చూసాను కదా ఎలా పడిపోయినాయి అని. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే కడుగుతూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఇది నీట్గానే ఉంటుంది. ఇంకొకటి ఇది మనకి చట్నీ వేసినప్పుడు ఏంటంటే ఏదో స్టిచెస్ ముట్టుకుంటున్నప్పుడు నల్లగా అయిపోతాయి కదా, కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసేసుకుంటే చూడడానికి బాగుంటాయి, మరి డర్టీగా ఉండకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ క్రయాన్స్ అయితే అసలు పోవట్లేదు, ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కూడా మార్కలన్నీ అలాగే ఉంటుంది అన్నమాట క్రయాన్స్వి. ఇక్కడ సర్దేసుకున్నాను కదా, మళ్ళీ యాస్టీస్గా ఇక్కడ పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఈ వాటర్ క్యాన్ అనేది సైడ్కి ఒక సైడ్కి పెట్టేద్దాం అనుకున్నాం అనమాట, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా పక్కకుంటే ఇదంతా ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ బరువు ఉంటుంది కదా, ఇది చాలా తక్కువ వెయిట్, ఒకవేళ ఇది బండ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఎడ్జ్ వచ్చింది కదా, దీనికైతే సపోర్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాము వాటర్ క్యాన్ అనేది. ఇక్కడైతే ప్లేస్ చేసుకున్నాం. ఇవన్నీ చెప్పాను కదా, ఇది చెక్క స్పూన్ వేసే బాక్స్ ఉంది కదా, మనం అప్పుడప్పుడైనా సరే వీటిని సర్దుకోవాలి. ఇలా వదిలేస్తే అంటే ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఉండడం వల్ల ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్ ఉంది కాబట్టి తీసినప్పుడు ఒకసారి దీన్ని కూడా నీట్గా తుడుచుకున్నాం అనుకోండి సరిపోతుంది.
ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ బకెట్ని చాలా అంటే ఎలా యూజ్ చేయాలి ఏం పెట్టుకోవాలి చూడడానికి బాగుందని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏం పెట్టుకోవాలో అర్థం కాలేదు నాకు చాలా వరకు. సరే ఇప్పుడు ఎలాగో వుడెన్ స్పూన్స్ అయితే నేను చాలా తీసుకున్నాను. అలాగే ఇగో విరగడం కూడా జరిగిందనమాట ఈ స్పూన్స్ మా బాబు దగ్గరికి. ఇలా విరిగిపోయినవి ఉన్నాయి కానీ బాగుంటాయి కదా వుడెన్ స్పూన్స్ అయితే కలుపుకోవడానికైనా కూడా. ఎక్కువైతే నాన్ స్టిక్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ అనమాట. కానీ ఉంటే బాగుంటుంది వుడెన్ స్పూన్స్ దేనికి మనకు వస్తాయి కదా, ఓన్లీ నాన్ స్టిక్ అనే కాకుండా నార్మల్ వాటికి కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇది మనకి కేక్ స్టాండ్ ఉంటుంది కదా, కేక్ కానీ ఏమైనా చేసినప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. లేదు అని అంటే అప్పటి వరకు ఇలా ఈ బాక్స్ పెట్టుకోవచ్చు అనమాట. కేక్ మనం చేసే వరకు ఆ బాక్స్ని దాని కింద స్టాండ్ లాగా ప్లేస్ చేసుకున్నాను. ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఉంటుంది కదా రోలు, ఏమైనా చిన్న చిన్న అప్పటికప్పుడు దంచుకోవాలి, కొంచెం క్వాంటిటీలో దంచుకోవాలంటే ఈ రోల్ యూజ్ చేసుకుంటాను. దానికి ఇది వచ్చిందనమాట. ఇది మా మమ్మీ ఇది చేయించింది అనమాట. వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి చేయించి తీసుకొచ్చింది అనమాట. ఇది మా అమ్మది యాక్చువల్ అయితే నేను తెచ్చుకున్నా. ఎందుకంటే మనకి అప్పటికప్పుడు ఏదైనా అల్లం వెల్లుల్లి కానీ చిన్న చిన్నవి దంచుకోవడానికి అయితే జీలకర్ర ఉంటాయి కదా, వాటిని దంచుకోవడానికి కూడా ఉంటుంది. కొంచెం క్వాంటిటీ అంటే మిక్సీలో గ్రైండ్ అవ్వదు కదా మంచిగా అనుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీలో చేసుకునేవి ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇది ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా మనకి. ఇది కొలత యాక్చువల్ బియ్యం కొలవడానికి తెచ్చుకున్నాను అనమాట మామ దగ్గర నుంచి. కాకపోతే ఇంత కేజీ కొలవము, వాటికి వేరేది చేయించిన వాటి కూడా మనకి బియ్యంది ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా. ఇది పావు కేజీది అనమాట. ఇలాగే అర కేజీది కూడా తీసుకొచ్చింది. ఇది కేజీది. ఎప్పుడైనా కావాలంటే ఈ స్పూన్స్ తీసి కేజీది కొలవాలన్నప్పుడు ఇలా కొలుసుకుంటాను. లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం హాఫ్ కేజీది ఉంది కదా, దాంతోనే 2 డబ్బాలు పోసుకుంటే సరిపోతుంది అనమాట. సో అలా ఇది సర్వ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే మనకి మిక్సీ ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇది జ్యూసరు. నేనైతే ఇప్పటిదాకా ఇంట్లో మొన్న ఒకసారి వాడాను కానీ ఎక్కువ అయితే వాడలేదు. ఇది రీసెంట్గా కింది తీసాను అనమాట, మిక్సీ గిన్నెలు పాడైపోయినట్టు. కాకపోతే అవి బాగా రిపేర్ చేయించుకున్నాను కాబట్టి ఇది వాడట్లేదు. ఇది ఒకసారి వాడాను పిండి మిక్స్ చేసుకోవడానికి, టిఫిన్ పిండి జ్యూసర్ అనమాట. ఎక్కువగా యూజ్ చేయట్లేదు. మొన్నటి వరకు అయితే ఇది పైనే ఉంది, ఇప్పుడు తీసారనమాట. మళ్ళీ ఇది పైన వేయడం బెటర్ అనమాట. ఎక్కువ వాడడం కాబట్టి పైన వేసేస్తేనే బెటరు. ఎక్కువ వాడేది మాత్రమే కింద ఉంచుకుంటాను. లేదు అని అంటే ప్లేస్ వేస్ట్, అలాగే టైం కూడా వేస్ట్ అనమాట. మనం సర్దుకోవాలి ప్రతిసారి. అటు ఇటు అయిపోతే అవి కూడా పాడైపోతాయి. మనం వాడుతున్నాం అన్నప్పుడు అవి మనకు ఉండవు. అందుకని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇది ఉంది కదా, ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇది కూడా నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, ఎందుకంటే ఎక్కువ వాడను కదా. ఇంట్లో పెట్టేసుకుంటే మనకు కావాలన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇవన్నీ అయిపోయాయి కదా. ఇది యాక్చువల్గా జామ్ వేసుకోవడానికి, కచప్ వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అదనమాట. కాకపోతే ఇందులో ఉంటే మొత్తం ఒకేసారి తినేస్తున్నాడు అనమాట, డబ్బా తినేస్తున్నాడు అని చెప్పేసి దీన్ని వేస్ట్ చేయకుండా ఏదైనా వేసుకోవచ్చు. జిలేబీ వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు పక్కనైతే పెట్టానమాట. బాగుంది కదా చూడడానికి అని చెప్పేసి తీసుకున్నారు. ఇది కాకపోతే వాడేది లేదు కానీ తీసుకోవడం అన్నీ వేస్ట్గా కొన్న సామాన్లు ఉంటాయి కదా, ఆ జాబితాకి వెళ్తున్నారు. దట్ క్యాటరింగ్. ఇది ఫ్రైడ్ రైస్. ఇవన్నీ ఇవి ప్రజెంట్ అయితే పెడతాము, తర్వాత ఫ్రిడ్జ్లో వేసేస్తే అయిపోతుందా. వద్దులే ఫస్ట్ అయితే. ఇంకా ఇందులో ఏమి వేయచ్చు రెగ్యులర్గా వాడేవి ఒక హాఫ్ కేజీ వరకు పడతాయి అన్నమాట. ఇందులో చూడడానికి చిన్నగా ఉంది కానీ హాఫ్ కేజీ పడుతుంది. దగ్గర హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే పడుతుంది అన్నమాట. దాంట్లో ఏదైనా వేసుకోవాలి అనుకుంటే. చూసారు కదా ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఇందాక అంత క్లమ్జీగా ఉంది కదా. ఈ మూతలు ఎందుకు ఎక్స్ట్రా మూతలు నేను ఇలా ఉంచుకుంటున్నానంటే, ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరమైనప్పుడు క్యాప్ పెట్టుకోవడానికైనా, లేకపోతే ఏదైనా చిన్నవి మిగిలిపోయినవి ఊడ్చిపెట్టినప్పుడు
సరిపోవు కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా నేను ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా ఇంకా మనకి యూజ్ చేయాలి అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇవి తీసి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే అలా పెట్టినప్పుడు గోడలకి కలర్ పోతుంది కదా పెయింట్, అది పోకుండా ఏంటంటే ఇవి ఉంటే మనకి స్టీల్వి పెట్టుకున్నప్పుడు గీరుకొని కలర్ పోకుండా ఉంటాయి కదా, దానికోసం కూడా అది యూజ్ అవుతుందని చెప్పేసి అది పడేయకుండా ఉంచేసాను. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ కింద సెట్లు ఉన్నాయి కదా, వీటిని కూడా మనం ఒకసారి సర్దేసుకొని తర్వాత ఈ గ్యాస్ స్టాప్ అంతా నీట్గా చేసుకొని ఇది సర్దేసుకున్నాము. ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇవి సర్దేసుకుందాము. తర్వాత ఆ పైన కూడా క్లీన్ చేసేసి కింద సర్దుకుంటే నీట్గా ఉండేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పేపర్ ఇక్కడ మనము రెగ్యులర్గా చేసే మిస్టేక్ ఏంటంటే పైన అన్నీ సర్దేస్తాను. నేనైతే జనరల్గా అందరి గురించి చెప్పట్లేదు, నేనైతే ఏంటంటే ఈ పైన అన్నీ సర్దుతాను. ఈ కింది సైడ్ వచ్చే పాటికి ఇంకా ఓపిక ఉంటుంది అనమాట. తర్వాత సర్దంలో వదిలేస్తాను. దీనివల్ల మెయిన్గా అక్కడ ఉన్న డస్ట్ అంతా అలాగే ఉంటుంది, ఆ డస్ట్ అంతా కూడా పైన వాటికి కూడా పడుతుంది కదా, అందుకని చెప్పేసి అలా ఎప్పుడు చేయొద్దని అర్థమైంది అనమాట. తర్వాత సర్దుకుంటే మొత్తం సర్దాలి నీట్గా, కిందలు మాత్రం వదిలేయొద్దు అని చెప్పేసి కింద కూడా సర్దుకుంటున్నాను. చెప్పాను మన పేపర్ మార్చాను, ఇందులో ఎందుకు కొత్తగా వేస్ట్ చేయడానికి ఇలా జాయిన్ వేసేసేది కొద్దిగా తక్కువైంది, దానికోసం పేపర్ మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయమని ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసి తీసుకున్నాను. ఇలా పేపర్ మనం ఒక 10-15 రోజులు కిచెన్ పట్టించుకోపోయామంటే అదంతా కూడా పాడవుతుంది, మనం సర్దిగా అనమాట. ఎస్పెషల్లీ ఈ కింద సెల్ఫ్లు మాత్రం అస్సలు ఉండవు, మనం ఎంత సర్దినా కూడా ఏదో ఒక డస్ట్ పడుతూనే ఉంటుంది. ఏదో తినేది సగం తిని ఈ సెల్ఫ్లో పడేస్తారు కదా, అదొక రీజన్. మళ్ళీ వాటర్ తాగేసి గ్లాసులు అలాగే తడి గ్లాసులు పోలిస్తారు కదా, దానివల్ల కూడా ఈ పేపర్స్ అనేది ఖరాబ్ అయిపోతాయి, త్వరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట మనం సర్దినా కూడా. అలా కాకుండా ఇవన్నీ సర్దుకున్నాం కాబట్టి ఇందులో ఏం ప్లేస్ చేయాలి, ఖాళీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాల్ని ఫస్ట్ ఈ డబ్బాలు సర్దేద్దాము. ఈ డబ్బాలు సర్దుకుంటే మనకి ఉంటుంది కాబట్టి ఏం పెట్టుకోవచ్చు ఆలోచించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్స్ తెచ్చిన ట్రేస్ అనమాట. ఎందుకు పడేయలేదు వీటిని, నేను ఎందుకు పక్కన పెట్టాను వీటిని ఇంత జాగ్రత్తగా అంటే, ఏమైనా వీటిని వేస్ట్గా పడేయడం ఎందుకు, బాగున్నాయి కదా, దేనికైనా యూజ్ అవుతుంది, ఏదైనా క్రాఫ్ట్స్ చేయడానికి దేనికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టాను ఎగ్స్ ట్రేస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకవేళ వాడితే వాడతాను, లేదు అంటే వాడనంటే కొద్ది రోజులు చూసేసి వాడట్లేదు ఎందుకు అనుకుంటే పెట్టి మళ్ళీ డస్ట్బిన్లోకి అలా అన్నమాట. ఇది చిన్న చాట, బాగా క్యూట్గా ఉంది, చూడడానికి బాగా నచ్చింది అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇది చాలా యూజ్ అయింది. దేనికి అంటే జీలకర్ర కానీ, రవ్వ కానీ, ఆవాలు, ఇలాంటి చిన్న చిన్నవి పచ్చెనగపప్పు అవన్నీ ఉంటాయి కదా, పప్పులు చిన్న చిన్నవి, అలాంటివి నేను క్లీన్ చేసుకోవడానికి ఇదైతే ఈజీగా ఉంటుంది, ఇరుక్కోకుండా ఉంటుంది. అదే నార్మల్ చాట అనుకోండి, నార్మల్ చాట కూడా ఉన్నాయి ఉంది కదా, ఇదైతే ఇరుక్కుంటుంది, సరిగ్గా చెదిరి రావట్లేదు, ఎక్కువ క్వాంటిటీ కాదు కదా. ఇవి రైస్కి వాటికి యూజ్ చేస్తాను, పప్పులు లేదు రవ్వ అలాంటి వాటికి ఇవి యూజ్ చేసుకుంటున్నాను అనమాట. బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను చూడడానికి. అలాగే వాడుతున్నాను కూడా, అంటే తీసుకొని అక్కడ పక్కన పెట్టకుండా తీసుకున్నాను, న్యాయం చేశాను అనమాట. వాడుతున్నాను దాన్ని, చాలాసార్లు వాడాను కూడా. ఇది వచ్చేసేసి అన్నీ మనం ఏం చేస్తామంటే కింద సెల్ఫ్లో పడేస్తాను, సర్దినప్పుడు సర్దుతాను, కానీ మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా అవి మిగిలినే ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా కింద సెల్ఫ్లో వేయడం వల్ల మెయిన్గా కింద సెల్ఫ్ అంతా డస్ట్ అయిపోయింది. మీకు అక్కడ క్లియర్ కనిపిస్తుందా, కనిపించట్లేదు అసలు, చూస్తున్నాం కదా అంత డస్ట్ అయిపోయింది. అంటే ఈ పేపర్స్ అన్నీ కూడా మోస్ట్లీ పేపర్స్ అయితే మంచిగా ఉంటే రివర్స్లో వేసేస్తాను, అంటే వెంబడే మార్చకుండా చేసి రివర్స్లో వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం క్లీన్ చేసినప్పుడు ఏంటంటే పేపర్ మారుస్తాను, ఎందుకంటే 2 సైడ్స్ పాడవుతుంది కదా. అలా కాకుండా 2 సైడ్స్ పాడవకుండా ఏంటంటే మనం ఫస్ట్ ఒక సైడ్ పాడైపోయింది అనుకున్నప్పుడు రెండో సైడ్ టర్న్ వేసేసుకొని, అప్పుడు కూడా పాడైంది అనుకుంటే పేపర్ మార్చి వేరే కొత్త పేపర్ వేసుకుంటాను. ప్రతిసారి పేపర్ మార్చడం ఎందుకు అని చెప్పేసి అలా చేస్తాను అనమాట. పేపర్లు ఉంటే మారుస్తాను, లేదు అని అంటే నా రివర్స్లో వేసుకుంటా. కానీ 2 సైడ్స్ కూడా పాడితే ఖచ్చితంగా పేపర్ మార్చి కొత్తగా వేస్తా.
ఎందుకంటే చూడడానికి కూడా బాగోదు కదా అందుకని. ఈ కింద సెల్ఫ్ అయితే ఎందుకు ఎన్నిసార్లు ఖరాబ్ అవుతుందో అర్థం కాదు. అన్ని సెల్ఫ్లు బాగానే ఉంటాయి కానీ ఈ కింద ఒక్కటి మాత్రం ఊరికే పాడవుతుంది. ఎందుకంటే అన్నీ మిగిలిపోయినవి ఏమైనా ఎక్స్ట్రా సామాన్లు ఉంటే అన్ని కింద సెల్ఫ్లో కుక్కేస్తాను అనమాట. వీటిని ప్లేస్ గ్యాప్ దొరికితే చాలు కుక్కి పెట్టేస్తాను. మెయిన్గా దానివల్ల అనుకుంటా అది పాడవుతుంది కదా. ఇప్పుడు ఈ పేపర్ ప్యాక్ తీసుకుంది కదా, ఎలా అంటే ఇప్పుడు వైపు పాడైపోయింది కానీ ఇటువైపు నీట్గా ఉంది కదా, అందుకని చెప్పేసి ఏం చేస్తా అంటే ఈ పేపర్ని తీసి రివర్స్లో వేసేస్తాను. ఇలా రివర్స్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఒకసారి వేసుకొని తీసుకుంటే అయిపోతుంది అనమాట. ఇలా ఇది కూడా బాగా పాడైపోయింది. బాగా అంటే బాగా, కాకపోతే ఏంటంటే దానిపైన ఇంకో పేపర్ వస్తుంది కదా, అందుకని దాన్ని మార్చట్లేదు. లాస్ట్ చివరి పేపర్స్ అయితే ఎన్నిసార్లు మార్చినా కూడా ఇలాగే అవుతుంది. దాన్ని అయితే ఇలా దాన్ని ఒకటి వేసుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి ఉంచేసాను మారకుండా. ఇంకొకటి వచ్చేసి ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాలను అయితే ఇప్పుడు నేను టచ్ చేయట్లేదు. ఎందుకంటే ఇందులో అన్నీ సరుకులు, ఇలా సరుకులు ఉన్నాయి అన్నమాట. ఈ డబ్బాలు అన్నీ సరుకులు ఉన్నాయి. మనం వీటిని సర్దుకుని కూర్చుంటే టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది మనకి. అలా కాకుండా ఎప్పుడైనా సరే క్లీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటే అన్ని డబ్బాలు సెల్ఫ్లో ఉన్న అంట్లు సామాన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ సర్దేస్తాం కదా, అప్పుడు మనం ఈ డబ్బాలు ఓపెన్ చేసి ఇందులో ఎక్స్ట్రా ఏం సరుకులు ఉన్నాయి ఏంటి అని చూసుకొని ఆ డబ్బాలో వేసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. లేదంటే ఇప్పుడే డబ్బాలలో వెతుక్కోవాలి, డబ్బాలు ఏది ఎందులో వేసుకోవాలని ఆలోచించుకోవాలి. అప్పుడే టైం వేస్ట్ అయిపోయి ఈ మిగతా పార్ట్ అంతా కూడా ఇలా ఖాళీగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇవన్నీ ఫస్ట్ ఎలా ఇందులోనే ఉన్నాయి కదా, ఆ డబ్బా పెట్టేసేసుకోవాలి. చూడండి ఇందులో కూడా సరుకులు ఉన్నాయి, అనిపిస్తుంది కదా, ఇంటి నిండా కూడా సరుకులు ఉన్నాయి అనమాట. సో మనం ఈ డబ్బాలు అయితే ఫస్ట్ ఇలా పెట్టేద్దాం. నీట్గా పెట్టుకున్న తర్వాత ఇవి నీట్గా ఉంటాయి కాబట్టి లాస్ట్కి అక్కడ ఏం పెట్టాలి అని ఆలోచించి డిసైడ్ అయినప్పుడు ఇవైతే నీట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉంచను, తీసేస్తాను. ప్రజెంట్ ఇలా పెట్టుకున్నాను అంతే. ఇందులో సోప్స్, ఇంకా చాక్ పీసెస్ ఉంటాయి కదా, చాక్ పీస్లు, ఇంకా అంటు తోమేవి, ఇవన్నీ పేస్ట్లు అన్నీ ఇవి చిన్న డబ్బాలు పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సరుకులతో పాటు వేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా ప్యాకెట్స్ ఉంటాయి కదా, రూమ్ ఫ్రెషనర్స్ ప్యాకెట్స్, అవి చిరిగిపోయినప్పుడు మిగతా సరుకులు కూడా స్మెల్ వస్తుంటాయి, సోప్స్ వాసన వస్తుంటాయి. అందుకని చెప్పేసి సరుకులలో సోప్స్ ఇవన్నీ అయితే వేయను, సోప్స్ సపరేట్గానే పెట్టుకుంటాను అనమాట. సోప్స్ షాంపూస్ అన్నీ ఇందులో వేసుకుంటే స్మెల్ అనేది మనకి సరుకులకు పట్టకుండా ఉంటాయి. ఇది వచ్చేసి ఎండు చేపలది. మా మమ్మీ ఎండు చేపలు పంపిస్తారు కదా, అప్పుడు ఈ బాక్స్ దానికి పెట్టేసాను అనమాట, ఎండు చేపల దానికి. ఎందుకంటే మనం ఎండు చేపలది అన్ని దాంట్లో పెట్టేస్తే స్మెల్ అన్ని డబ్బాల్లో స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక్క దాంట్లో నేను ఎండు చేపలని ఎప్పుడు ఇందులోనే పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టేసుకొని నిలుపుకుంటున్నా. ఇది ఒకటి వచ్చేసి జల్లెడి. ఇది నేను ఎన్ని కొన్నా కూడా ఉంచట్లేదు అనమాట, అన్ని జల్లెళ్ళు అన్నీ చింపేస్తున్నాడు. ఇంకో ఇది కూడా చింపేశాడు అనమాట మా బాబు. సరే ఇంకా నెక్స్ట్ టైం వేరేది కొన్నాము, అప్పటి వరకు అయితే యూజ్ చేద్దామని. ఇది 4వ అనమాట నేను యూజ్ చేసేది. అన్ని చింపి అయిపోగా అదొకటి మిగిలింది లాస్ట్కి. అంటే అది కూడా చినిగిపోయింది, కాకపోతే మేము మార్చలేదు, కొత్తది కొన్నాక మారుద్దాము అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి జల్లించుకుంటున్నాను ఏమైనా అవసరమైనప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఇది మన చాట ఉంది కదా, గుడ్డి చాట. నేను ఎప్పుడైనా రైస్ చెరుగుతున్నప్పుడు మా బాబు కావాలని ఏడిస్తే ఇది తనకి ఇచ్చేస్తాడనమాట. చేతిలో చిన్నగా బుడ్డిగా బాగుంది కదా, అందుకే దీంట్లో తను ఆడుకుంటాడు, నేను అందులో రైస్ చెరుకుంటాను. లేకపోతే నాది లాక్కొని నన్ను వర్క్ చేసుకునేది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇది ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే బెండకాయ చెట్టు మీద వెళ్ళిపోయినాయి ఉంటాయి కదా కాయలు, అవి. ఎందుకంటే ఎప్పుడైనా నెక్స్ట్ టైం మనం బెండకాయ గింజలు పెట్టుకోవాలి అన్నప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. వీటిని గింజలన్నీ తీసి ఒక బాక్స్లో వేయాలి, అందుకోసమని తీసాను. కాకపోతే ఇలా కాయ ఉంచుకున్నాను అనమాట. కాకపోతే వీటిని తీసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. మళ్ళీ మనకి బయట నుంచి గింజలు కొనుక్కు రావడం కన్నా ఇంట్లో చెట్టే కదా బాగుంటుంది కదా మొక్కలు వేసుకోవడానికి, అందుకోసమని పక్కన పెట్టాను.
ఇది వచ్చేసి నేను ఎక్కువ వెల్లుల్లి మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, వెల్లుల్లి కానీ లేదంటే ఆనియన్స్ కానీ లేకపోతే ఆలు తీసుకున్నప్పుడు యూజ్ అవుతుంది ఇది వేసుకోవడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు ఫ్రిడ్జ్ లేనప్పుడు అయితే నేను ఇందులో కూరగాయలు టమాటాలు ఉంటాయి కదా, దీంట్లో ఈ రెండింటిలో స్టోర్ చేసుకునేదాన్ని. కూరగాయలు అనేవి ఫ్రిడ్జ్ లేకముందు ఇందులో మోస్ట్లీ ఇట్లా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ కొన్నాక ఆనియన్స్ ఆల్మోస్ట్ అందులోకి వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, ఇంకా ఆలుగడ్డ అయితే పెట్టాను, ఇందులోనే పెట్టేసుకుంటాను. ఆలు లేకపోతే అల్లం జింజర్ ఉంటుంది కదా, అవన్నీ కూడా అందులో పెట్టుకుంటాను అనమాట పాడవకుండా. లేకపోతే ఇంతకుముందు అయితే ఇందులోనే ఈ రెండింటిలో పెట్టుకునేదాన్ని. ఇదేంటి అంటే మనకి ఫ్యాన్ది సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, సీలింగ్ ఫ్యాన్కి వచ్చిన డబ్బా చాలా మందంగా ఉందన్నమాట. 2 డబ్బాలు ఉండేవి, కాకపోతే ఒక దాంట్లో వాటర్ పోసి ఆడుకున్నాడు బాబు, దానివల్ల అది పాడైపోయింది. ఇది మాత్రం గట్టిగానే ఉందన్నమాట. గట్టిగానే ఉందిగా, కూరగాయలకి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టాండ్ అయితే ఎక్స్పెషల్లీ అవసరం లేదు కదా కొనుక్కోవడము, అవసరమైనప్పుడు కొందాము స్టాండ్ అని చెప్పేసి ఆపేసాను. ఇదొకటి. ఈ రెండిట్లో ఇప్పుడైతే ఖాళీగా ఉంది ప్రజెంట్ అయితే. ఈ రెండు కూడా సరుకులు కూరగాయలు ఎక్కువ కొన్నప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకు మళ్ళీ నెక్స్ట్ టైం లేకపోతే వేరే ఏవైనా పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది కదా. ఇప్పటివరకు అయితే అది బాగానే ఉంది కదా యూజ్ చేసుకోవడానికి. కొత్త ఇది కొనుక్కున్నా ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో నేర్చుకోవడం బెటర్ అని చెప్పేసి ఉన్న వాటితోనే వాడుకుంటున్నాం అన్నమాట. ఇలాగా ఇదేంటి అంటే చాలా ఎక్కువగా యూజ్ చేయాలి కాబట్టి నేను వెనకాల చూసుకుంటాను. తర్వాత ఇది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను, ఇక్కడ పెట్టుకుంటున్నాను, నీట్గా ఉంటుంది అనిపించుకున్నాను అని చెప్పేసి. ఇదేంటి అంటే మనకి ఏదైనా పొడులు కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి అంటే కష్టంగా అవుతుంది కదా డబ్బాలలో, అందుకని చెప్పేసి ఒక బాటిల్ అయితే ఇలా కట్ చేసేది పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా ఇది లేదప్పుడు ఇది కట్ చేస్తాను మామూలుగా, ఎందుకంటే ఇది చాలా మందం ఉంది కదా, చూడడానికి బాటిల్ చాలా మందంగా ఉంది కాబట్టి మనకి వండిపోకుండా ఉంటుంది. ఇది కట్ చేద్దామని పెట్టాను. ఇది కట్ చేసుకొని క్యాప్ కూడా మనం సేవ్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ టైం దేనికైనా ఈ క్యాప్ కూడా యూజ్ అవుతుంది. క్యాప్ పడేసుకున్నట్లయితే మనకి తర్వాత బాగా ఉండదు కదా. ఇది ఇక్కడ ప్రజెంట్గా ఇలా పెట్టాను, కట్ చేస్తాను బాటిల్. ఇది ఎలాగో ఖాళీగా ఉంది కాబట్టి ఇవి ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట. దాన్ని ఎలా వాడాలి, పూజ సామాన్లు పెట్టుకోవాలా, దేనికి వాడదామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇవేమో ఏమంటారు, ఎంసీ ఏదైనా విరిగిపోయిన వాటికి పెడతాం కదా దానికి అనమాట. ఇదంతా పాడు చేసి ఆడుకొని ఇంటి నిండా పోసాడు అనమాట. సరే ఇవి వేస్ట్ చేస్తున్నాడు, ఇది తర్వాత దేనికైనా వాడవచ్చు కదా, అందుకని పక్కన వేద్దాము. ఇంకా ఈ క్రయాన్స్ ఇవైతే చెప్పనక్కరే లేదు, ఒక్కసారి ఇస్తే చాలు అన్ని ఇరగొట్టి ముక్కలు. ఎన్ని డబ్బాలు ఎన్ని బాక్సెస్ తెచ్చినా కూడా క్రయాన్స్ బాక్స్లు అయితే అస్సలు ఆగట్లేదు అనమాట. ఎందుకు అలా ఇరిగిపోతున్నది లేదు, కూరగాయలు వచ్చినప్పటిది చిరిగిపోయింది కాబట్టి పడేస్తున్నా. లేదు అంటే ఏదైనా కూరగాయలకి యూజ్ చేసుకోవచ్చు కదా, ఆ టైంలో యూజ్ చేస్తాను అనమాట. వాటిని ఈ సెల్ఫ్ అయితే ఇక్కడ వరకు అయిపోయింది కదా, మనం ఇది అయిపోయిన వరకు నీట్గా ఊడ్ చేసుకుంటే ఏంటంటే అక్కడ క్లీన్గా ఉంటుంది, మళ్ళీ డస్ట్ అనేది వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు అయితే అయిపోయింది ప్రజెంట్. యాక్చువల్గా కవర్స్ ఉండాలి, ప్లాస్టిక్ కవర్స్. మేము ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి కదా వాటిని సర్దుకోవాలి అనుకుంటే వేరే దగ్గర ప్లేస్ చేద్దాము అనుకున్నప్పుడు ఏంటంటే వాటిని అన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇవి సర్దుకోదాన్ని పడేద్దాము ప్రజెంట్ డబ్బాలు ఇలా పడేసుకొని. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ కదా, వీటన్నిటిని అలాగే ఒక్క సెల్ఫ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఇది ఒక్కటి సర్దేసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టే వరకు కూరగాయలు ఉంది కదా దాంట్లో పెట్టుకుంటున్నాం. కింద సెల్ఫ్ సర్దేటప్పుడు ఏమైనా మనకి ఏమంటారు సాలెపురుగులు ఉంటాయి కదా, స్పైడర్స్, అవి ఉంటే మనం పైన సెల్ఫ్లోకి వెళ్ళకుండా వాటిని చంపేస్తే బెటర్ అనమాట. లేదు అని అంటే వదిలేసామనుకోండి అవి వెళ్ళి నెక్స్ట్ టైం మళ్ళీ పైన సెల్ఫ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు చేసి అవి మొత్తం మళ్ళీ కిచెన్ అంతా అవుతాయి. అలా కాకుండా వాటిని కూడా నీట్గా సర్దేసుకొని ఊడ్ చేసుకొని, లేకపోతే ఏంటంటే నేను సర్దినప్పుడు మామూలుగా మనకి
స్ప్రే ఉంటుంది కదా బొద్దింకంది, అది స్ప్రే చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే చేయట్లేదు, తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, ఎందుకంటే గ్యాస్కి పని ఉందన్నమాట, అందుకని చేయట్లేదు. ఇక్కడ వరకు ఇది పేపర్ ఎందుకు మార్చట్లేదు అంటే ఆటోమేటిక్గా ఇది మళ్ళీ పాడైపోతుంది కన్ఫామ్, అది నో డౌట్ అనమాట, అందులో అసలు డౌట్ అవసరం లేదు మనకి. కింద సెల్ఫ్ అందుకని చెప్పేసి ప్రజెంట్గా పేపర్ అక్కడే ఉంచుతున్నాను. నెక్స్ట్ టైం చదివినప్పుడు కన్ఫామ్గా ఆ పేపర్ మారుస్తాను, అలాగైతే ఉంచాలి కంపల్సరీ. ఇదంతా కూడా ఒక సైడ్కి అనుకున్నాం అనుకోండి, కాళ్ళకి అంటారు నాకు చెత్త ఏమైనా కాళ్ళకి అనుకుంటే చిరాకు వస్తుంది అనమాట, చేయబుద్ధి కాదు, ఇరిటేషన్ వస్తుంది పని. అందుకని చెప్పేసి ఇదంతా కూడా ఒక సైడ్కి అనుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఒక సైడ్కి అనేసుకుంటే ఒక పని అయిపోతుంది అట్నే. ఈ చీమల చాక్ పీస్ ఉంది కదా, ఈ చీమల చాక్ పీస్ ఎక్కువ మనం షుగర్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ సెల్ఫ్ అయితే నేను చీమల చాక్ పీస్ అవన్నీ